నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమం పారిశ్రామిక అభివృద్ధి రెండు కళ్ళుగా కొనసాగుతుందన్న మంత్రి పార్థసారథి వైసీపీ పాలనలో మంజూరైన పెండింగ్ గృహాల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని వెల్లడి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన విలువలతో విద్యా పుస్తకావిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ బకాయి పడిన 400 కోట్ల నిధుల్లో 50% తక్షణమే చెల్లించాలంటూ జీవీఎంసీ అధికారులను డిమాండ్ చేసిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు 13 నెలలుగా చేస్తున్న పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం మన్యం జిల్లాలో రైతన్న మీకోసం రైతన్న సేవలో కార్యక్రమాల కరపత్రం విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి రైతులు ఈ కార్యక్రమంపై అవగాహన పెంచుకొని ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవాలని పిలుపు విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రవచనకర్త ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్య సదస్సులో చాగంటితో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లోనూ మహిళలను అగౌరవంగా చూపించకూడదన్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు సరికాదన్నారు. జీవితంలో అవమానాలు సహజం, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమని పేర్కొన్నారు. టీచర్ల సమస్యలను చాలా వరకు పరిష్కరించాం, విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని లోకేష్ అన్నారు. బడిలో పిల్లలకి చదువు ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. ఆమె ఎప్పుడు కష్టపడాలి, నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చాం. ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం, పుస్తకాలు రూపొందిస్తాం, చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం. కానీ అది సరిపోదు. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. తల్లిగా, తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది మంచి ప్రభుత్వం అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారని, వారి నమ్మకాన్ని మరింత పెంచే విధానాలతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర సమాచార ప్రసారాలు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారన్నారు. వీటితో పాటు రాబోయే 4 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకుల పేద వర్గాల గృహ నిర్మాణ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో చేపట్టి అంతర్గతంగా వదిలేసిన లక్షలాది గృహాలను తమ ప్రభుత్వం నిర్మించి అర్హులైన పేదలకు అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తోందని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో 18.61 లక్షల ఇళ్లు మంజూరు చేసి అందులో 6.7 లక్షల ఇళ్లు మాత్రమే అందజేశారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక మిగిలిన ఇళ్ల నిర్మాణానికి నిధులను సమకూర్చి పేద ప్రజలకు పక్షపాతిగా చంద్రబాబు ముందుకొచ్చారని చెప్పారు. నిర్మాణాల విషయంలో అధికారులు అలసత్వం,
నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు తాము పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఇళ్లను పలు దఫాలుగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ముద్రపడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అదే స్పిరిట్తో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల్ని పరిష్కరించడం, అల్టిమేట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని రెండు కళ్ళలాగా చూస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న అత్యంత లేటెస్ట్గా ఉన్న సాంకేతికతను అంతా కూడా అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా రాష్ట్రంలోని సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ టెక్నాలజీని ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ప్రజల కార్యక్రమాలని ప్రజలకు అందించటంలో అధికారుల అలసత్వం కానీ, అధికారుల నిర్లక్ష్య ధోరణి కానీ, లేకపోతే ప్రజల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విధానం కానీ, అదేవిధంగా ప్రతిరోజు రైతుల సమస్యలు ఏమిటి, ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆర్టీజీఎస్ మీటింగ్ మీ అందరూ కూడా తెలిసిందే తెలుసుకుంటూ మరి అధికారులకి, ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇస్తూ మరి ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేటి తరం భూగర్భ జలాల నిల్వలను పెంపొందించేందుకు కృషి చేయాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ మాజీ న్యాయమూర్తి గోపాల్ గౌడ్ కోరారు. మనకు త్రాగునీటిని అందించే నదులు, సరస్సులు, చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే భావితరాలకు త్రాగునీరు ఉండదని హెచ్చరించారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేంద్ర సింగ్, గోపాల్ గౌడ్, బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. భూగర్భ జలాలు, త్రాగునీటి వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ భూమిపై ఉన్న సకల జీవరాశులు మనుగడ సాగించాలంటే నీరే ఆధారమని గుర్తు చేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ త్రాగునీటి వనరులను వృధా చేయకుండా, కలుషితం కాకుండా కాపాడుకోవాలని కోరారు. నేడు అభివృద్ధితో పాటు అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. పర్యావరణ సమతుల్యతను పరిరక్షించుకున్న నాడే జీవరాశుల భవిష్యత్తులో మనుగడ సాధించగలమని చెప్పారు. మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా, అమెరికా, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయిన సౌత్ ఆఫ్రికా, కీనియా, వేరే వేరే రాష్ట్రాల్లో పోయి ఈ పర్యావరణం గురించి సెమినార్లు, వర్క్షాప్లు చేస్తూ ప్రజాన్యానికి తెలియచేస్తూ సమాజంలో ప్రజలు సుగమగా జీవించాలంటే మంచి వాతావరణం ఉండాలి, మంచి నీళ్లు కావాలి, మంచి గాలి కావాలి, నదుల్ని, అణికట్టల్ని, లేక్స్ని మనమంతా సంరక్షణ చేయాలి, పొల్యూట్ చేసేదానికి విడకూడదు అనేది ప్రజానీకానికి తెలియజేస్తూ సతతంగా వాళ్ళు ప్రజాని కోసం, संविधान रक्षण చేసే దానికోసం పాటుపడుతున్నారు. जो सत्या के साथ पर्यावरण के कामों में जब हम अमेरिका में वर्ल्ड वाटर कॉन्फ्रेंस में काम कर रहे थे तो वो आंदोलन में हमारे साथ थी, अफ्रीका में, केनिया में, और अभी वो अचानक चली गई। मैं जानता हूँ कि दुनिया में जब जीवन में कोई एक घटना होती है उस घटना का असर बहुत होता है। तो अभी सत्या की लाइफ में और लाइफ पर दोनों
लाइफ में मतलब उनकी वाइफ चली गई और वो चली गई प्रदूषण के कारण। जो पॉल्यूशन था उस पॉल्यूशन ने उनकी बोन्स को उसमें कैंसर किया और वो चली गई। सत्या के मन पर बहुत भारी वजन है। वो चाहते हैं कि बाकी जो उनका जीवन है उसको वो पर्यावरण के कामों में लगाए। కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పర్పస్ సర్వకుండా పోయింది. అందు గురించి ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తూ ఇంకా మరింత ఉధృతంగా ప్రజల్లో వెళ్ళి ముఖ్యంగా జెన్ జీ అంటారు, జనరేషన్ జెడ్ అంటే మన భాషలో అయితే జనరేషన్ జెడ్ అంటాము. జెన్ జీ అంటే లేట్ 90ల్లో పుట్టి అంటే 97 నుంచి 2012 వరకు పుట్టిన వాళ్ళని ఒక జనరేషన్ కింద తీసుకొని యువత కింద తీసుకొని వాళ్ళు తిరగబడడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళకి పర్యావరణం నష్టపోతున్నాం, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది అని చెప్పి యువత తిరగబడడం ప్రారంభించింది. చాలా మంచి అంటే పరిణామం అది. విశాఖ నగర ప్రజలు దాహార్తి తీర్చే ప్రధాన నీటి వనరులైన రైవాడ నుంచి విశాఖకు నీరు అందించే రైవాడ కాలువపై కొత్త వలస దేవరపల్లి రోడ్లో కృష్ణరాయుడుపేట వద్ద సుమారు 91 లక్షల జీవీఎంసీ సాధారణ నిధులతో రోజు కల్వెట నిర్మాణానికి మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి శంకుస్థాపన చేశామని నగర మేయర్ పీల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఎంతో అభివృద్ధి చెందుతున్న విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం జలాశయాల అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరుగుతోందన్నారు. జలాశయాలలో నీటి నిల్వలు సామర్థ్యం పెంచి ప్రజలకు అవసరమయ్యే త్రాగునీరు కాలువలు పైపుల ద్వారా నగరానికి తీసుకురావడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా జీవీఎంసీ నిధులతో కృష్ణరాయుడుపేట వద్ద 91 లక్షల రైవాడ కాలువపై రోడ్డు కల్వెట్టు నిర్మాణం చేపట్టేందుకు మాడుగుల శాసనసభ్యులు ప్రతిపాదన మేరకు శంకుస్థాపన చేశామన్నారు. అనంతరం మాడుగుల శాసనసభ్యులు మాట్లాడుతూ రైతులకు పట్టణ ప్రజలకు ప్రాణాధారమైన జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి డ్యాములు చెరువులు ఆనకట్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. విశాఖ ప్రజల దాహార్తి తీర్చేందుకు రైవాడ రిజర్వాయర్ ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. విశాఖ నగరానికి వచ్చే కాలువపై కృష్ణరాయుడుపేట వద్ద రోడ్డు కల్వర్టు నిర్మించేందుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ త్రాగునీటి విభాగం కార్యనిర్వహణ ఇంజనీర్ మురళీకృష్ణ, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్, సహాయక ఇంజనీర్, దేవరపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తమకు బకాయి పడిన 400 కోట్ల రూపాయల్లో కనీసం 50% బకాయిలైనా చెల్లించాలని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివివి నాగరాజు, ఎం సంజీవరెడ్డి మాట్లాడారు. 13 నెలలుగా జీవీఎంసీ తమకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వలన కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి జీవీఎంసీలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నిధి పోర్టల్ నుండి జీవీఎంసీకి మినహాయింపు ఇవ్వాలని నేతలు నాగరాజు, సంజీవరెడ్డి కోరారు. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ నేతలు సింహాచలం, రమేష్, కృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు మాకు సుమారు 460 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. అవి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కానీ వారి దగ్గర నుంచి ఏ రకమైన సరైన స్పందన రావట్లేదు. మొన్న లాస్ట్ మంత్ 7వ తారీఖున కూడా ధర్నా చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మాకు సరైన స్పందన రావట్లేదు. కాంట్రాక్టులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఫర్దర్గా పనులు చేసే ఆర్థికంగా చితికిపోవడం వల్ల మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేక పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. అందువల్ల పనులు కూడా తొందరలో ఇంకా డబ్బులు లేక చేయలేని పరిస్థితి వస్తుంది. 6 నెలలు బిల్లు ఇవ్వకపోతే మాత్రం కాంట్రాక్టర్లు ఆటోమేటిక్గా మా ప్రమేయం లేకుండానే టూల్ డౌన్ అయిపోతుందండి. చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నామండి. ఈ ఇబ్బందుల్లో ఉండడం వల్ల మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ముఖ్యంగా మాకు ఏంటంటే 460 కోట్ల పైచీలకు బకాయి బిల్లులు గత 13 మాసాలుగా మేము ఇబ్బంది పడుతున్నామండి. మా గౌరవ మంత్రి గారు నారాయణ గారు తను ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో మాకు జీవో 75 ఒకటి తీసుకొచ్చారండి. ప్రత్యేకంగా ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఎక్కడ నిధులు అక్కడే వాడే విధంగా వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ జీవో 75 ఇచ్చారు.
కానీ అది కార్యాచరణలో లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మేము గడిచిన సిఐఏ సమ్మిట్ విషయంలోనైతేనేమి, నగర అభివృద్ధి విషయంలోనైతేనేమి, రేపు రాబోయే IFR విషయంలో అయితేనేమి మా అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉంది. దయచేసి ప్రభుత్వం మా అవసరాలని గమనించి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక 6 మాసాల బిల్లు ఇప్పించినట్టయితే మేము ఫర్దర్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందండి. రైతన్న మీకోసం మరియు రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కరపత్రాలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ ఉద్యానవన రైతులకు అందిస్తున్న సాయాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని చెప్పారు. ప్రభుత్వం సూచించే మార్గదర్శకాల ద్వారా రైతులు అధిక లాభాలు పొందాలని కోరారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని అన్నారు. ఒక పంట కాకుండా బహుళ పంటలు వేసుకునేలా అదనపు ఆదాయంతో పాటు జీవ వైవిధ్యం పెరుగుతోందని అన్నారు. అలాగే ఉద్యానవన రైతులు 90% పైగా రాయితీ ఉన్న డ్రిప్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆయిల్ పంప్ పంటను వేసుకుని ఎకరాకు 2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆర్ అన్నపూర్ణ, జిల్లా ఉద్యానవన శాఖాధికారి కె సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక RTGS ను కొనసాగించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను నిర్వహిస్తున్న మహిళా నిర్వాహకులపై 39వ వార్డు జనసేన కార్పొరేటర్ మహమ్మద్ షాదిక్ చేసిన నిరాధార ఆరోపణలపై క్యాంటీన్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను దొంగల పోలీసు కార్పొరేటర్ షాదిక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తక్షణమే ఆయన తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తృప్తి క్యాంటీన్ నిర్వాహకులు జె ధనలక్ష్మి మాట్లాడుతూ వాస్తవాలు ఏవి తెలుసుకోకుండా మహిళల మంది తమను చూడకుండా తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేయడం సరైంది కాదని తెలిపారు. అన్ని అనుమతులతో తాము బీచ్ రోడ్లో క్యాంటీన్ నిర్వహిస్తూ ఉంటే పేరు ఒకరిది, క్యాంటీన్ నిర్వహించేవారు మరొకరు అంటూ ఈ వ్యవహారంలో పెద్ద స్కామ్ జరిగిందంటూ జీవీఎంసీలో షాదిక్ ఫిర్యాదు చేస్తూ మీడియా ముందు తమ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ లేనిపోని నిందలు వేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఆరోపణలు రుజువు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో క్యాంటీన్ నిర్వాహకులు డి పైడిరత్నం, పి వరలక్ష్మి, సిహెచ్ నందిని పాల్గొన్నారు. తృప్తి క్యాటరింగ్ వచ్చేసి సారా టీము అండ్ పొదుపు సంఘాల నుంచి 4 సభ్యులది కలిపి ఇది తృప్తి క్యాటరింగ్ స్టార్ట్ అయిందండి. ఇది 11వ నెల 6వ తారీఖుని ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ఈ నిన్న మొన్నట్లోని సాదిక్ గారు అనేది 39వ వార్డు సాదిక్ గారు అండి, కార్పొరేటర్ గారు అన్నమాట. వాళ్ళు వచ్చేసి మేము ఒక దొంగలం అని చెప్పి ఒక ముద్ర వేశారండి. దొంగల చేతికి తాళం చిక్కిందంట. ఆ దొంగల చేతికి తాళం ఎలాగైతే చిక్కిందన్నది మాకు తెలియాలి. దొంగలు ఎవరో దొరలు ఎవరు అన్నది తెలియాలి సార్. ఎందుకంటే మా 4 పేర్ల మీద మాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మాకు లోన్ ఇచ్చారండి. ఇది లోన్ వచ్చేసి మాకు 10,80,000 ఇచ్చారండి మాకు. అలాగే సారా టీమ్ది వచ్చేసి ఒక వంతు ఉందండి, అది 3,60,000 అండి సారా టీమ్ది. వాళ్ళది మాది కలిపి 15 లక్షల చిల్లర అయిందండి ఈ ప్రాజెక్ట్ తయారయ్యేటప్పటికి. అలాగే మాది వచ్చేసి 75% అండి 4కి, పొదుపు సంఘంలో ఉన్న 4 సారా టీమ్ వచ్చేసి సాయినాథ్ గారికి వాళ్ళకి వచ్చేసి 25% అండి. అలా మేము ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఎవరెవరినో తీసుకెళ్ళి సాదిక్ గారు వచ్చేసి కమిషనర్ ఆఫీసులు అంట అక్కడంట చాలా కష్టపడుతున్నారండి మా మీద నిందలు వేయడానికి. కాబట్టి ఆ నిందలు ఏటన్నది మాకు నిరూపించాలి. మాకంటూ వెనకాల ఫ్యామిలీలు ఉన్నారు, కుటుంబం ఉన్నది సార్. మాకు మనోభావాలు అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉంటుంది. మా మీద ఈ నిందలు వేయడానికి కారణం ఏంటి, ఎవరిని నడిపిస్తున్నారు? అయినా సరే ఎవరైనా చెప్పిన మాటలు వినడానికి అతను చాలా ఎడ్యుకేషన్ పీపుల్ సార్. ఎందుకంటే అతను కూడా రాజకీయ రంగంలో ఉన్నారు, పలుకుబడిన వ్యక్తి. కార్పొరేటర్ అంటే మంచి చెడులు అనేది చూసుకోవాలి. ఎవరు మంచి చేస్తున్నారు, ఏడు చెడు చేస్తున్నారు, అది ఏ విధంగా ఎవరైనా చెప్తే అది నిజమెంత అబద్ధం ఎంత అనేది తెలుసుకోవాలి సార్ ఫస్ట్ గుండా.
తనపై దాడి చేసిన సర్వసిద్ధి అనంతలక్ష్మిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవాడ ప్రాంతానికి చెందిన కొత్తూరు నరేంద్ర డిమాండ్ చేశారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సమాజ్వాదీ పార్టీ నాయకుడు కోలా గురువయ్యతో కలిసి మాట్లాడారు. గాజువాక పోలీస్ స్టేషన్ లో సిఐ ముందే చెప్పుతో తనను కొట్టిన అనంతలక్ష్మిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. న్యాయస్థానం 22వ తేదీ నవంబర్ నెలలో అరెస్టు వారెంట్ జారీ చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ మహిళా నాయకురాలైన సర్వసిద్ధి అనంతలక్ష్మిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అనంతలక్ష్మిని అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని కొత్తూరు నరేంద్ర పోలీసులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో గాజువాకలో ఆందోళన కార్యక్రమం చేపడతానని హెచ్చరించారు. మార్చి 2వ తారీఖు ఒక ఇష్యూ జరిగిందని చెప్పేసి అది సర్వసిద్ధి అనంతలక్ష్మి అని చెప్పి ఒక టీడీపీ మహిళ నా మీద చెప్పుతో కొట్టి దాడి చేయడం జరిగింది. అది వచ్చి ఆల్రెడీ కేసు కూడా పెట్టడం జరిగింది. సో దాని మీద మార్చి 17వ తారీఖు వాళ్ళు ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారన్నమాట. ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు ఆల్రెడీ వచ్చింది. దాన్ని ఆల్రెడీ కూడా చాలా వరకు సోషలైజ్ అయ్యింది. సో ఇప్పుడు ఏమైందంటే ఆ కేసు అలా దగ్గర 7 months అవుతుంది. సో మొన్న శనివారం పూట అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఇప్పటికి వచ్చి ఆమెను అరెస్ట్ చేయలేదు. దీనివల్ల మొత్తం నా జాబ్ పోయింది, మొత్తం ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చేస్తుంది అనమాట. సో శనివారం వచ్చిన అరెస్ట్ వారెంట్కి ఇప్పుడు వచ్చి ఎందుకు పోలీసు అసలు ఏ తప్పు చేయకుండా నన్ను అరెస్ట్ చేశారు, పైగా ఇన్ని తప్పులు చేసి ఈవిడ ఎందుకు సమర్థించుకొస్తున్నారు. ఒక మనిషి మీద అరెస్ట్ వారెంట్ వచ్చి 12 ఎఫ్ఐఆర్లు వచ్చినప్పుడు కూడా ఆమెను అసలు స్టేషన్లోకి ఎలా రాణిస్తారు? ఒకరు వచ్చినా సరే అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడు అరెస్ట్ చేయకుండా ఎలా బయటికి పంపిస్తారు? నా మీద అయితే ఒక గంటలోని అసలు నేను చేయని తప్పు నన్ను గంటలో కూర్చోబెట్టేసి నన్ను అరెస్ట్ చేసి నన్ను 22 రోజులు జైలు పంపించారు. మరి ఇన్ని తప్పులు చేసి 12 కేసులు ఉన్నాయి వీడి మీద. అదే టీడీపీ కార్యకర్త చెప్పేశారో మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే నాకు అర్థం కావట్లేదు, ఎమ్మెల్యే గారు ఏంటంటే రాష్ట్రానికి ఆయన టీడీపీకి హెడ్ పొలిటికల్ గారు. మరి అతను మీ తాలూకా ప్లేస్కే మీరు గాజువాక నియోజకవర్గానికి మీరు న్యాయం చేయలేనప్పుడు మీరు ఇంకా రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారండి? ఇది ఆల్రెడీ మీ వరకు చాలా ముందుకు వెళ్ళింది. మీరు అయినా సరే కోర్టు దగ్గర చూసినా కూడా మీరు అసలు లెక్క చేయకుండా దీన్ని డిలే చేస్తారంటే దీని వెనకాల ఎవరు న్యాయం చేయాలి కదా. సో నాకు పోలీసులు న్యాయం చేయలేక ఒక ఎమ్మెల్యే గారు కూడా న్యాయం చేయకపోతే, ఒక సిపి గారు కూడా న్యాయం చేయకపోతే నేను ఎవరి దగ్గర అడగాలి? కోర్టుని చూసినా కూడా దాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళంతా డ్రామాలు ఆడుకుంటూ అక్కడ పంచాయతీ చేసుకుంటే, నీకు 10 నాకు 10 పంచాయతీ చేసుకుంటే ఇంకా మాలాంటి సామాన్య పరిస్థితి ఏం చేయాలండి? ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పేశారు. ఎమ్మెల్యే గారు తక్షణంగా ఆమెని పార్టీని సస్పెండ్ చేయాలి, ఆమె పోలీసు వారు అర్జెంట్గా ఆమెను అరెస్ట్ చేసి నాలాగే చాలామంది బాధితున్నారు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఒకవేళ న్యాయం జరగకపోతే ఇమీడియట్గా నేను నా ఫ్యామిలీతో నా కుటుంబంతో సహా నేను గాజువాక రోడ్డు మీద ఆమరణ నిరాహార చేస్తాను. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి కోరారు. లైఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పోర్ట్ స్టేడియం విశ్వనాథ్ కన్వెన్షన్ హాల్లో ఉచితంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ నందకిషోర్ నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారి సమస్యలు, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్ అండ్ హార్ట్ బర్నింగ్ సమస్యలు, గల్ బ్లాడర్, హెర్నియా సమస్యలు, బీపీ, షుగర్, ఈసీజీ, బిఎంఐ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో వైద్య సేవలు అందిస్తున్న తనకు విశాఖతో అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉందన్నారు. విశాఖలో గతంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహించామని, ఇక్కడ ప్రజలు ఎంతో ఆదరించారని చెప్పారు. ప్రజల కోరిక మేరకు విశాఖలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారని, నిరంతరం ఇటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని కోరారని, వారి కోరిక మేరకు ఇటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శస్త్రచికిత్స నిపుణురాలు డాక్టర్ దీప్తి టక్కర్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము ఈ అధిక బరువు స్థూలకాయానికి సంబంధించిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ బేరియాట్రిక్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. దానికి తోడుగా చాలామందికి ఇవాళ ఈ క్యాంపులో రకరకాల ఇబ్బందులు, హెర్నియా ఇబ్బందులు కానీ, గాల్ బ్లాడర్ సంబంధించిన ఇబ్బందులు కానీ, లేదంటే హార్ట్ బర్న్, రీఫ్లక్స్ లాంటి ఇబ్బందులు కానీ, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వారికి కూడా ఇవాళ మన విశ్వనాథ్ కన్వెన్షన్స్లో ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం చాలామంది వచ్చారు, సద్వినియోగం చేసుకున్నారు. ఈ అధిక బరువు స్థూలకాయం అనేది ఇండియాలో ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఈ స్థూలకాయం మూలాన చాలామందికి టైప్ 2 డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ పెరగటం కానీ, తద్వారా మీకు ఫ్యూచర్లో స్ట్రోక్, హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటివి కూడా రావడానికి చాలా రిస్క్ బాగా ఉందన్నమాట. అందుకనే వీరందరికీ కూడా ఉచితంగా వారి బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేస్తూ, అలాగే వారి హెల్త్ కండిషన్స్ కూడా అసెస్ చేస్తూ, వారికి ఏ మెథడ్ బాగుంటుంది, ఎటువంటి పద్ధతిలో వెయిట్ లాస్ అవ్వాలి,
వారికి మెడిసిన్స్ కరెక్టా, ప్రొసీజర్స్ కరెక్టా, కొత్తగా వస్తున్న ఇంజెక్షన్స్ కరెక్టా అనేది ఇవాళ మనం అందరికీ కూడా ఫ్రీగా ఇటువంటి క్యాంప్ కండక్ట్ చేసి వారిని ఎడ్యుకేట్ చేసి ఇటువంటి సేవలు అందించడం జరుగుతుంది. సో మరిన్ని వివరాల కోసం కానీ ఇటువంటి మేము అందించే సేవల కోసం కానీ మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. Women keep waiting with different problems. They don't see a doctor because they don't want to see male doctors. So I am available here today at the camp. The reason to conduct it is that women can come to me and they can get treated for certain personal problems such as piles problems, breast lumps, which they don't want to go and show to male doctors. So please take benefit of the camp and do come here. We are here at Vishwanath Conventions. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ స్థారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. అనకాపల్లి పట్టణంలో సహచర ఉద్యోగి మృతికి సంతాపంగా సచివాలయ ఉద్యోగులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. 2 రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన అనకాపల్లి పట్టణ సచివాలయ ఉద్యోగి ఎం నూకరాజు మృతికి జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి కారణమంటూ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ను విధుల నుండి తొలగించి కేసు నమోదు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులకు డిమాండ్ చేశారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం ఎంప్లాయీస్ అందరూ పెన్ డౌన్ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ విశాఖ జిల్లా హడక్ కమిటీ చైర్మన్ పీలా రవికుమార్ మాట్లాడుతూ జోనల్ కమిషనర్ ఉద్యోగులపై అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిపై మండిపడ్డారు. నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, తన మరణానికి కారణమైన వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టాలని కోరారు. ఏదైతే నూకరాజు మరణం చెంది ఉన్నారో అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. అయ్యా, ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులారా, స్నేహితులారా, నా యొక్క ఆత్మ బంధువులారా, మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఈరోజు అనకాపల్లి తాలూకాలో జీవీఎంసీ పరిధిలో ఈ చక్రవర్తి బారిన పడి ఇంకా ఎన్ని చావులు మనం చూడాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతమంది బలైపోతారు? ఎన్ని చావులు నీకు కావాలి? డిఆర్ చక్రవర్తి, గుర్తు పెట్టుకో. ఇదే కానీ మళ్ళా కానీ జరిగేలాగుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి ఏపీ ఎన్జీజీఓ పక్షాన్ని నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీకు హెచ్చరిస్తున్నాం, ఇది పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకో. గతంలో ఎలాగున్నా సరే ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా మసులుకుంటామని చెప్పేసి నీకు ఏపీ ఎన్జీజీఓ పక్షాన హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మా సహోద్యోగి, మా సిపిఎస్ ఎంప్లాయ్, మా ఏపీ ఎన్జీజీఓ మా సోదరుడు సీఎల్ అడిగితే సీఎల్ ఇవ్వవా? ఒక క్యాజువల్ లీవ్ అనేది ఒక ఎంప్లాయీ యొక్క ప్రాథమిక హక్కు. ఒక గవర్నమెంట్ మాకు 15 సెలవులు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? యాజ్ పర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్. అంటే అందరూ కూడా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్కి లోబడే పనిచేస్తూ ఉంటారు. అందుగురించని డిఓఎం ప్రకారం లీవ్ ఇచ్చినప్పుడు శాంక్షన్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. జీవీఎంసీ 91వ వార్డులో డీజే పవర్ సస్ ఆధ్వర్యంలో భారీ అయ్యప్ప అంబలం పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు పాల్గొని స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. గణబాబు తనయుడు మౌర్యసింహ స్వామి పరిహారతిని వెలిగించి స్వాముల ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో నారీ పిన్ని సత్యరాజు, చింతల భాస్కర్రావు, డీజీ పవర్ కుటుంబ సభ్యులు, వీసీసీ క్లబ్ సభ్యులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు పాలనలో ప్రజా సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి రెండు కళ్లుగా కొనసాగుతుందన్న మంత్రి పార్థసారథి. వైసీపీ పాలనలో మంజూరైన పెండింగ్ గృహాల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని వెల్లడి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన విలువలతో విద్యా పుస్తకావిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. బకాయి పడిన 400 కోట్ల నిధుల్లో 50% తక్షణమే చెల్లించాలంటూ జీవీఎంసీ అధికారులను డిమాండ్ చేసిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. 13 నెలలుగా చేస్తున్న పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం. మన్యం జిల్లాలో రైతన్న మీకోసం రైతన్న సేవలో కార్యక్రమాల కరపత్రం విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. రైతులు ఈ కార్యక్రమంపై అవగాహన పెంచుకొని ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్తే.